అధ్యాయం 4 బృహత్తరమైన కర్మ పాండాగారు. అంశం రకరకాల ఫలాలు. ఇంతకు ముందు అధ్యాయంలో మనం స్మృతుల్లో ఉండే 8 పొరల గురించి చెప్పుకున్నాం. 4 సామూహిక సమిష్టి స్మృతులు, 4 వ్యక్తిపరమైన వైయక్తిక స్మృతులు అని. యోగ సంప్రదాయం ద్వారా ఈ వ్యక్తిగత కర్మలను మరింత నిశితంగా పరిశీలించవచ్చు. ఇప్పుడు మనం చేయబోతున్న వర్గీకరణలన్నీ మిమ్మల్ని ఉక్కిరి చేస్తున్నట్టు అనిపిస్తే ఏమీ దిగులు పడకండి. పాఠకులుగా కర్మను గురించి అవగాహన చేసుకునేందుకు మీరు కర్మల్లో ఉన్న తరగతులన్నిటినీ గుర్తుపెట్టుకోనక్కర్లేదు. అసలు ఈ తరగతులన్నిటికీ గురించిన చర్చ ఎత్తేస్తే కర్మ గురించిన పుస్తకం సులభంగా వేగంగా చదివేందుకు అనువుగా ఉంటుంది. అయినా వాటి గురించి నేను ప్రస్తావించడానికి కారణం, ప్రాచీన కాలం నాటి యోగులు, మునులు ఎంతటి నిశితమైన, విశుద్ధమైన, నమ్మశక్యం కాని బుద్ధి కుశలతను కలిగి ఉంటారో తెలియజేయాలని. ఈ తరగతులన్నిటి గురించి మీరు ఊరికే చదివేసి వదిలేసినా కూడా మీకు ఈ విషయం గురించి కొంత లోతైన, సమగ్రమైన అవగాహన ఏర్పడి తీరుతుంది. కర్మ ప్రభావం చాలా గజిబిజిగా ఉంటుంది కానీ దాని వర్గీకరణలో కష్టమేమీ లేదు. కర్మ లేక కర్మఫలంలో ఉండే 4 ప్రధాన భాగాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రతి వ్యక్తి వెనుక ఒక పెద్ద కర్మ భాండాగారం ఉంటుంది. అది ఆ వ్యక్తి పోగు చేసుకున్న మొత్తం కర్మ. పోగు చేసుకున్న దాన్ని సంస్కృతంలో సంచితం అంటారు. మన చర్చలో దీన్ని పోగు వేసుకున్న కర్మ అనే అంటాం. ఇది ఒక పెద్ద గోడౌన్ లాంటిది. ఇందులో 8 విధాల స్మృతులు, పాంచ భౌతిక పరమాణు జీవ పరిణామ జన్యు సంబంధ వ్యక్తిగత కర్మ సంబంధ ఇంద్రియ విజ్ఞాన సంబంధ అచేతన సచేతన చేరి ఉంటాయి. ఈ అతి విస్తృతమైన సమాచార భాండాగారాన్ని మనం మనతో పాటు ఎప్పుడూ మోస్తూ ఉంటాం. మోసే పరిమాణంలో తేడాలు ఉండవచ్చు గాని ఏ వ్యక్తికైనా ఈ కర్మ సంబంధమైన మోత బరువు తప్పదు. ఈ పోగుబడిన సంచిత కర్మ అనే విస్తృతమైన రాశిలో ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది. దాన్ని కేటాయింపబడిన కర్మ అంటారు. దానిలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఇప్పుడు అంటే ఈ వర్తమాన జన్మలో చెల్లగొట్టాల్సిన కర్మ, భవిష్యత్తులో చెడ్డగొట్టాల్సిన కర్మ అని. అంటే ఏమిటో మనం వివరంగా తెలుసుకుందాం. సంచిత కర్మ అనే పెద్ద కర్మ రాశిలో ఒక చిన్న ముక్క పక్వమైన పైకి తేలి ముందుకు వస్తుంది. తన సంగతి తక్షణం తేల్చమని. దాన్నే కేటాయింపబడిన కర్మ అంటారు. ప్రతి మనిషికి తన జన్మకు సరిపడేంత ప్రారబ్ధ కర్మ అనే కేటాయింపు ఉంటుందని భారతీయ సంప్రదాయం చెప్తుంది. ఆ ప్రారబ్ధ కర్మ ఇప్పుడు చెల్లించుకుని తీరాల్సింది. మిగిలినది అపక్వంగా, నిద్రాణంగా ఉన్న విస్తృత రాశి సంచిత కర్మ అలానే ఉండిపోతుంది. అసలు మీ ప్రస్తుత జన్మ అంటేనే ఈ మొత్తం కర్మలో నుంచి కేటాయింపబడిన ఒక ప్రత్యేకమైన భాగం చెల్లిపోయే ప్రక్రియ. ఈ కేటాయింపు ఎలాంటిది, ఎంత ఉంటుంది అనే విషయాలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ప్రాణశక్తి ఒక్కో విధంగా పనిచేస్తుంది. ప్రతి మనిషికి భౌతిక చర్యల మీద వెచ్చించేందుకు ప్రాణశక్తిలో కొంత శాతం కేటాయింపబడి ఉంటుంది. అలాగే బుద్ధిపరమైన వ్యాసంగాలకు కొంత శాతం, భావోద్రేకపరమైన స్పందనలకు కొంత శాతం, ప్రాణశక్తి పరమైన కార్యకలాపాలకు మరికొంత శాతం, జ్ఞాన సామర్థ్యానికి, అంతర్గతమైన నిశ్చలత్వానికి ఇంకొంత శాతం కేటాయింపు చేయబడి ఉంటాయి. ఈ కేటాయింపులు ఎలా ఉన్నాయో ఆ వ్యక్తి శిశుప్రాయంలో ఉన్నప్పుడే పైకి తెలుస్తూనే ఉంటుంది. 2 పిల్లలున్న తల్లిదండ్రులు దీన్ని స్పష్టంగా గమనించగలరు. ఒక బిడ్డ శారీరకంగా అతి చురుగ్గా ఉంటుంది. రెండో శిశువు కుదురుగా కూర్చుంటుంది. ఒక్కొక్కప్పుడు ఈ వ్యత్యాసాలు ఆసుపత్రుల్లో ప్రసూతి విభాగాల్లో అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా సూక్ష్మ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాతి కాలంలో ఏర్పడే తేడాలు ఆ శిశువులు పెరిగే వాతావరణం మీద, వాళ్ళు తినే ఆహారం మీద, వాళ్ళు అలవర్చుకునే తీరుతెన్నుల మీద ఆధారపడి పెరిగిపోతాయి. కానీ పుట్టగానే కనిపించే వ్యత్యాసాలు ఈ శిశువుల కర్మ కేటాయింపు వల్లనే రూపొంది ఉంటాయి.
ఆధ్యాత్మిక సాధనలన్నీ ప్రధానంగా సంచిత కర్మరాశుల్లో లోతులకు వెళ్లే ప్రయత్నాలు. ఆధ్యాత్మిక సాధకులకు తొందర ఎక్కువ. తమ కర్మరాశి మొత్తం దాని పద్ధతిలో అది పక్వమై కేటాయింపబడేదాకా వాళ్ళు ఆగలేరు. దాన్ని త్వరగా తవ్వివేసి తొందరగా చెల్లగొట్టేయాలనుకుంటారు. అందుకే ఆధ్యాత్మిక ప్రక్రియలన్నీ చాలా క్రియోన్ముఖంగా ఉంటాయి. ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు 10 జన్మల్లో వదిలించవలసిన కర్మను వీలైతే ఒక జన్మలోనే చెల్లగొట్టాలనుకుంటారు. వాళ్ళ ఆధ్యాత్మిక సాధన కూడా వాళ్లకు కొంత కర్మ పోగుపడకుండా జాగ్రత్త వహించమని, కేటాయింపు అయిన కర్మఫలాన్ని పరిమితుల్లో ఉంచుకోమని నేర్పుతుంది. ఈ మార్గం అనుసరించే వాళ్ళు పెద్ద పెద్ద కర్మరాశులను కూడా అతి వేగంగా గలుగుతారు. తనకు కేటాయింపబడిన కర్మనంతా ఖాళీ చేసుకున్న వాడికి ఎలాంటి అనుభూతి ఉంటుంది? సాధారణంగా అతడి జీవితం ఒత్తిడి లేకుండా నింపాదిగా, విశ్రాంతిగా సాగుతుంది. బాహ్య ప్రేరణలకు ప్రతిస్పందన తక్కువగా ఉంటుంది. ఎవరో తోస్తున్నట్టు కాకుండా తాము కోరుకున్న విధంగా జీవిస్తాడు. మనుషులు, ప్రదేశాలు, ఆరోగ్యం, ఉద్యోగ విషయాలు, రాజకీయాలు ఇత్యాదులన్నిటిలో ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు బలహీనపడతాయి. ఫలానా వాతావరణం అయితేనే నాకు సౌకర్యంగా ఉంటుంది అనే మాటలు తగ్గిపోతాయి. ఆరంభంలో కొంచెం వేగం తగ్గించాలని, ప్రశాంతంగా జీవించాలని అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా ప్రాపంచిక వ్యవహారాలతో ప్రమేయం పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ప్రాపంచిక వ్యవహారాలన్నీ యాదృచ్ఛికంగా కాకుండా ఎరుకుతో అద్భుతంగా సరిగ్గా వాళ్ళు కోరుకున్నట్టే జరుపుకుంటారు. వాళ్ళ ఉద్దేశ్యం ప్రకారం ఎంచుకునేందుకు జీవితంలో ఎన్నో ప్రత్యామ్నాయాలు ఇప్పుడు వాళ్ళ ముందుంటాయి. ఇప్పుడు ఈ కేటాయింపబడిన కర్మకు సంబంధించిన మరొక ముఖ్యాంశాన్ని గురించి చెప్పుకుందాం. దాని పేరు వర్తమానంలోనే చెల్లగొట్టవలసిన కర్మ లేక క్రియామాన కర్మ. మనం బహిర్ముఖమైన ప్రాపంచిక చర్యలు తప్పనిసరిగా చేపట్టవలసిన పద్ధతిని కల్పించే కర్మ ఇది. దీని శక్తిని మనం నిరోధించలేం. మనిషిలో ప్రేరణలు, అంతర్గతమైన ప్రవృత్తులు చాలా ఉంటాయి. కానీ వాటిలో అన్ని చర్యలు చేపట్టడం తప్పనిసరి చేయవు. కొన్ని రకాల కర్మ మాత్రమే అలాంటి బాహ్యోన్ముఖమైన చర్యలను తప్పనిసరి చేస్తుంది. ఇతర రకాల కర్మను అంతర్గత చర్యల ద్వారానే చెల్లగొట్టవచ్చు. వర్తమానంలో చెల్లగొట్టవలసిన కర్మలో బాహ్యోన్ముఖమైన చర్యలు అవసరమయ్యే భాగాన్ని మీరు ఎలా చెల్లగొడతారు అనేది ప్రధానం. ఎందుకంటే దానికి మళ్ళీ భవిష్యత్ ఫలితాలు ఉంటాయి. ఒక ప్రేరణ వల్ల మీరు ఒక చర్యను చేపట్టినప్పుడు దాన్ని మీరు ఎంత ఎరుకతో, ఎంత ఇచ్చానుసారం చేస్తున్నారు అన్నది కీలకమవుతుంది. మీకు తెలియకుండానే, ఎరుకు లేకుండా మీరు చేసే పనులు మీకు తెలియకుండానే మళ్ళీ చాలా పెద్ద కర్మరాశిని పోగు చేస్తాయి. అలా కర్మ అనేది తనంతా తానుగా పెరిగిపోతూ ఉంటుంది. మానవ జాతి జనాభాను ఉదాహరణగా తీసుకోండి. 2 మనుషులు కలిసి ఒక చర్య చేపట్టారంటే దానికి పరిణామాలు ఉంటాయి. స్త్రీ పురుషుల కలయికకు పరిణామంగా బిడ్డ కలగవచ్చు. చర్యలకు వాటి పరిణామాలు ఉంటాయని చెప్పేందుకు ఇది ఒక సాధారణమైన భౌతికమైన ఉదాహరణ. పరిణామాలు ఎప్పుడూ భౌతికమైనవే కానక్కర్లేదు. భావనలు, భావోద్రేకాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రతిక్రియలు ఇలా ఎన్నో స్థాయిల్లో అవి ఉండవచ్చు. ఇక్కడే మంచి కర్మ అనే విషయానికి ప్రాముఖ్యత కలుగుతుంది. వర్తమానంలో సరైన పనులు చేస్తే మీరు మీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఎలాంటి ఆధ్యాత్మిక ప్రక్రియలు, ఉన్నత చేతనా వస్తువులు అవసరం లేకుండానే మీరు మీ భవిష్యత్తును మార్చవచ్చు. వర్తమానంలో సరైన పనులు చేస్తే భవిష్యత్తు ఆశావహంగా, సకారాత్మకంగా ఉండటం తథ్యం. జ్ఞానశీలత అలవరుచుకోగలిగితే మీరు మరో మెట్టు ముందుకు వెళ్ళవచ్చు. జ్ఞానశీలత కలవారు సకారాత్మకమైన కర్మ సృష్టించుకోవటం మాత్రమే కాదు, అసలు ఏ విధమైన కర్మ పోగొట్టకుండా ఆపగలరు. ఏ ఆధ్యాత్మిక సాంప్రదాయంలోనైనా యోగులంటే అలాంటి వాళ్ళే. కర్మ పరిణామాలు ఏర్పడకుండా ఆపుకోగలవాళ్ళు. నేను నా ఉదాహరణనే ఇవ్వగలను. ఒక గురువుగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు నేను ఒక స్థితిలో ఉంటాను. ఆ స్థితిలో నేను నా ముందున్న వాళ్ళందరినీ ఆనందాశ్రువులతో, సర్వేచ్ఛకా భావంతో ఆలింగనం చేసుకుంటే
ఆ చేతకు ఎలాంటి కర్మ సంబంధము పరిణామాలు ఉండవు. కానీ అదే పనిని నేను నాకు బాగా తెలిసిన వ్యక్తితో చేస్తే దాని పరిణామాలు ఫలితాలు ఏర్పడతాయి. ఎందుకంటే సర్వేక్యత భావనాపూర్వకమైన ఆలింగనంలో కర్మ పదార్థం అనేదే ఉండదు. అది పరిపూర్ణమైన చైతన్యంతో చేసిన పని. అందుకే నేను కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నాకు తెలిసిన ముఖాల మీద దృష్టి ఉంచను. ఎవరి కళ్ళల్లోనైనా చూడవలసి వస్తే ప్రసంగం వినే వాళ్ళలో నాకు పూర్తిగా అపరిచితమైన ముఖాన్ని ఎంచుకుంటాను. మీకు తెలిసిన వాళ్ళెవరి మీదనో దృష్టి ఉంచి మాట్లాడుతున్నప్పుడు అదొక బంధనానికి దారి తీయవచ్చు. వాళ్ళు, నేను ఆ సందర్భంలో అక్కడున్న అందరము దాని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అలా కాకుండా ఏదో ఒక పెద్ద ప్రణాళికల గురించి చర్చించాలనుకోండి, నేను నాకు బాగా తెలిసిన సన్నిహితుల బృందాలతోనే మాట్లాడతాను. అది వాళ్లకు ఎలాంటి చిక్కుముడి పరిణామాలు కలిగించదని నాకు తెలుసు. కారణం, మేము రూపొందిస్తున్న ప్రణాళిక వాళ్లకు గాని నాకు గాను సంబంధించినది కాదు. ఒక ఉన్నతమైన ఆదర్శంతో రూపొందిస్తున్నది కనుక దానివల్ల ఎలాంటి బంధనము ఏర్పడదు. సర్వేక్యత భావన పూర్వకంగా పనిలో లగ్నం కావటం వల్ల అందులో ఎలాంటి స్వార్థప్రేరితమైన పక్షపాతము ఉండదు. ఈ విషయాన్ని మరోలాగా కూడా చెప్పవచ్చు. మీ చర్యలు, క్రియలు మీ స్మృతుల నుంచి పుట్టుకొస్తున్నవైతే అవి తప్పకుండా కర్మ ఏర్పడటానికి కారణమవుతాయి. అందుకే మనుషులు చేసే పనులన్నీ రెండు విధాలుగా మాత్రమే ఉంటాయని మేము ఎప్పుడూ అంటూ ఉంటాం. కర్మను ధ్వంసం చేసే కర్మనాశకాలు, కర్మను పోగు చేసే కర్మవర్ధకాలు. ఈ రెండిట్లో మొదటి తరగతిని పెంపు చేసే శాస్త్ర విజ్ఞానాన్ని అందించడం ఒక గురువుగా నా కర్తవ్యం. మీరు వర్తమాన క్రియామాన కర్మతో ఏం చేస్తున్నారన్నది చాలా ముఖ్యం. మీకు దాని గురించిన ధ్యాస లేకపోతే మీరు ఏదో ఆధ్యాత్మికంగా ఉంటున్నారని అనుకుంటూనే గిరిగిరా పడిపోయి కర్మసుడుల్లో చిక్కుకుపోతారు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే మీ అచేతన బుద్ధి మీ సంచిత కర్మ, మీ ఉపచేతన బుద్ధి మీకు కేటాయింపబడిన ప్రారంభ కర్మ, మీ సచేతన బుద్ధి మీరు ప్రస్తుతం చెలగొట్టవలసిన క్రియామాన కర్మ. ఈ వర్గీకరణ పూర్తిగా శాస్త్రీయమైంది, ఖచ్చితమైంది కాదు, కానీ స్థూలంగా భేదాలను తెలుసుకునేందుకు బాగానే పనికి వస్తుంది. కేటాయింపబడిన కర్మలో రెండో భాగం ఉంది కదా, ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇది భవిష్యత్తులో మీరు చెల్లగొట్టుకోవాల్సిన కర్మ. దీన్ని ఆగామి కర్మ అంటారు. ఈ రోజు మీరు మీకు తెలియకుండా చేస్తున్న ప్రక్రియలకు పరిణామాలు, ఫలితాలు తప్పవు. అవి రేపు లేక సంవత్సరం తర్వాతో లేక ఈ జన్మ తర్వాత జన్మలోనూ మీరు చేయబోయే క్రియలకు ప్రేరణలుగా ఉంటాయి. వేరే మాటల్లో చెప్పాలంటే మీరు ఏం చేసినా సరే జీవితం ఇంకా ఏదో చేయక తప్పని స్థితిలోకి మిమ్మల్ని నెడుతూనే ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఈ రోజు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారనుకోండి, లేదా ఆస్తి బ్యాంకునకు తనఖా పెట్టారనుకోండి. ఇవాటి చర్య మీరు రేపు చేయబోయే ప్రేరణలకు కారణమవుతున్నది. అలాగే మీకు బిడ్డ పుట్టిందనుకోండి, దానివల్ల మీరు కనీసం రాబోయే 21 మనకు బద్దులైపోతున్నట్టు. ఆ బిడ్డను పెంచి పోషించేందుకు, స్కూల్కు పంపించేందుకు, ఆ తర్వాత కాలేజీలో ప్రవేశపెట్టేందుకు, ఆ పైన బిడ్డ తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు కావలసిన అన్ని ఏర్పాట్ల గురించి ఆలోచించుకోవాలి. రేపు మీరు ఏం చేయబోతున్నారు అనేది కేవలం ఆ క్షణంలో మీకు ఆకస్మికంగా తట్టిన ఆలోచనల వల్ల నిర్ణయం కాదు. ఇవాటి ఒక సాధారణ ప్రక్రియ రేపు ఎన్నెన్నో పెద్ద పెద్ద పరిణామాలకు, ఫలితాలకు కారణమవుతుంది. ఈ ఆగామి కర్మ మనుషులకు తప్పనిసరి కర్మచక్రాలను ఏర్పరుస్తూ వెళ్తుంది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం జనన మరణ చక్రానికి కారణమవుతుంది. మనుషులు మళ్ళీ మళ్ళీ సశరీరమైన స్థితికి తిరిగి వచ్చి వాళ్ళ కర్మ సంబంధమైన పాత ఖాతాలను పూర్తిగా చెల్లగొట్టుకునేలా తరుపుతుంది. పునర్జన్మలు అన్న సిద్ధాంతం మీకేమైనా ఇబ్బందిగా, సమస్యాత్మకంగా అనిపిస్తే ఇప్పుడు దానితో బుర్ర చెరగొట్టుకోనక్కర్లేదు. అది కర్మ గురించి అవగాహన ఏర్పరిచేందుకు అత్యవసరమేమీ కాదు. నిజమైన యోగికి ఉన్నది ఒకటే జీవితం. నిన్న ఓ రకమైన దుస్తులు ధరించారు, ఇవాళ మరో రకం దుస్తులు ధరించారు అంటే జీవితంలో మార్పు లేదు. ఇప్పుడు మీరు చేస్తున్న క్రియామాన కర్మను పూర్తి ఎరుకతో నిర్వహించుకుంటే మీకు అనుభవించవలసిన ఆగామి కర్మ
ఏది నిర్బంధంగా ఉండదు. స్మృతుల్లో ఏం చేయాలి అన్న సమస్యకు సమాధానం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఒక మాట నొక్కి చెప్పాలి. మీరు బ్యాంకు రుణం తీసుకోవటంలో గాని, ఆస్తి బ్యాంకుకు తనఖా పెట్టడంలో గాని, బిడ్డను కని పెంచడంలో గాని తప్పేమీ లేదు. వాస్తవానికి మీ కర్మ సంబంధమైన స్మృతులు ఎంత క్లిష్టంగా ఉంటే మీ జీవితం అంత ఆసక్తికరంగా, వైవిధ్యభరితంగా ఉంటుంది. కానీ మన లక్ష్యం జీవితాన్ని ఆస్వాదించడం, దాని చిక్కుముళ్ళలో ఇరుక్కుపోయి గిలగిలలాడటం కాదు. అందుకు గాను మనం మనకు తెలియకుండా ఎవరో బలవంతంగా తోసినట్టు చేసే అన్ని విధాల కర్మను మానివేయాలి. ఇప్పుడు మళ్ళీ కర్మ పోగు వేసుకొని దాని ఫలితంగా భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇలాగే నిర్బంధంగా పనులు చేస్తూ వెళ్లే దుస్థితిని పొందాలని మీరు కోరుకోరు కదా. ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణను ఇంకొంచెం పొడిగిస్తాను. నేను కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు అందరినీ సర్వేక్యతా భావంతో ఫలానా వారు అన్న తేడా లేకుండా ఆలింగనం చేసుకుంటాను. ఒకరికి ఎక్కువ మేలు చేయాలని, ఇంకొకరికి చేయకూడదని నేను భావించను. అలాంటి భేద బుద్ధి నాకుంటే నా వల్ల జరిగే ఆధ్యాత్మిక శక్తి సంక్రమణ ప్రక్రియ ఇప్పుడున్నంత సమర్థంగా జరగదు. నా చర్యల్లో అలాంటి భావభేదం ఏదీ లేకపోవటం వల్లే ఈ ప్రక్రియ అంత ఎక్కువ ప్రభావాన్ని చూపగలుగుతున్నది. కర్మ సంబంధమైన బోనులో పడటానికి ఎప్పుడు ఆ భేదభావనే కారణమవుతుంది. వివేకంతో ఆలోచించి ఎంపిక చేసుకునే శక్తి మనిషికున్న వరం. స్వేచ్ఛ, విముక్తి అనేవి మనిషికి అందుబాటులో ఉన్న మహాదవకాశాలు. కానీ చాలా మంది మనుషులు సర్వైక్యతాభావంతో కాకుండా వివక్షతతో, భేదభావంతో నిర్ణయాలను చేస్తూ ఉంటారు. తమలో ఏర్పడిన ఇష్టాలు, ఆకర్షణ వికర్షణ నిర్బంధం వల్ల విచక్షణ లేని స్థితిలో వ్యవహరిస్తారు. కానీ ఏ విషయంలోనైనా మీరు పరిపూర్ణంగా సర్వేక్యతా భావన పూర్వకంగా లగ్నమై వ్యవహరిస్తే అప్పుడు మీరు కేవలం మీ పాత స్మృతుల ఆధారంగా యాంత్రికంగా నడవరు. ఆ స్థితిలో మీపై ఏ నిర్బంధము పనిచేయదు. పరిణామాలు, ఫలితాలు, బంధనాలు, మిత్ర శత్రు భావనలు, పక్షపాతాలు ఏమీ పనిచేయవు. మీరు వర్తమానంలో చేసే క్రియామాన కర్మను ఇలా చేయగలిగితే మీకు ముందు ముందు చెల్లగొట్టవలసిన ఆగామి కర్మ ఏమాత్రమూ పోగుపడదు. అలా కాకుండా మీ వ్యవహార ధోరణి పక్షపాతపూర్వకంగా ఉంటే, కేవలం గతం తాలూకు స్మృతులపైన ఆధారపడి ఉంటే దాని పరిణామాలు మీ వెంటే ఉంటాయి. మీరు మరింత పెద్ద స్మృతుల రాశిని, భౌతికమైన, భావోద్రేకపరమైన, బుద్ధిపరమైన స్మృతుల రాశిని పోగు చేసుకుంటారు. మీరు అలా కర్మను పోగు చేసుకున్నప్పుడు ఆ కర్మ భవిష్యత్తులో మళ్ళీ మీరు ఏవేవో క్రియలు చేయక తప్పని పరిస్థితికి మీకు కలిగిస్తుంది. ఈ కర్మ వ్యవస్థ అంతా ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే మీకు ఒక మౌలికమైన భేదం బాగా అర్థమవుతుంది. ఓ విషయంలో పూర్తిగా లగ్నమై పనిచేయటానికి, ఆ విషయంతో బంధనం ఏర్పడి చిక్కుబడిపోవటానికి మధ్య ఉన్న భేదం. ఎంతో శ్రద్ధ సంలగ్నతలతో పనిచేస్తూ కూడా బంధనంలో ఇరుక్కోకుండా ఉండవచ్చునన్న సత్యం చాలా మంది అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు, నేను ఒక మిత్రుని కలిసినా, అపరిచితుని కలిసినా నా అంతఃకరణంలో ఎలాంటి మార్పు కలగదు. నేను వాళ్ళతో వ్యవహరించడంలో పూర్తిగా లగ్నమైపోతాను. వాళ్ళతో నేను మాట్లాడే పద్ధతిలో, వ్యవహరించే పద్ధతిలో కొన్ని తేడాలు ఉండవచ్చు. కానీ అంతర్గతంగా మాత్రం నేను ఒకలానే ఉంటాను. నేను ఉండే పద్ధతిలో ఎలాంటి మార్పు ఉండదు. నేను చెప్పేది, చేసేది నిష్పాక్షికంగా కేవలం ఆ వ్యక్తికి, ఆ పరిస్థితికి తగినదిగా మాత్రమే ఉంటుంది. దానివల్ల కర్మ ఏర్పడదు. మీ వ్యవహార రీతిలో భేదభావన, స్వార్థ పక్షపాతం ఏదైనా ఉంటే మీ బంధనంలో చిక్కుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఎదురవుతుంది. భేదభావనతో మీరు వ్యవహరిస్తే అది దుఃఖానికి, కర్మకు దారితీస్తుంది. అలాగని పూర్తి నిస్సంగంతో జరిపే వ్యవహారము నిస్సారంగా, నిర్జీవంగా ఉంటుంది. ఒక వ్యవహారంలో మీ పాత్ర మీ స్మృతుల ప్రమేయంతో నిర్బంధంగా పోషించేది కాకూడదు. అది మీ ఇచ్ఛాపూర్వకంగా, స్వచ్ఛందంగా నిర్వహించాలి. చాలా మందికి వ్యవహారాల్లో వాళ్ళ ప్రమేయం వాళ్ళ స్మృతుల నిర్బంధం వల్ల పుట్టుకొస్తుంది. స్మృతులు రంగంలోకి దిగాయంటే మీ క్రియలు మిమ్మల్ని బంధించి బాధితను చేస్తాయి. స్మృతులు లేకపోతే మీరు మీ విచక్షణను, ఉద్దేశంను మాత్రమే అనుసరించి పనిచేస్తారు.
మీ చర్యలు మీ గత స్మృతులతో ఏ సంబంధము లేనివి అయితే అవి బంధ విముక్తి జరుపుతారు. సమాప్తం.